గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసరంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడతాం. మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంటే అందుకు కమిషనర్ ఆఫీస్లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. మాకు దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు సస్పెన్షన్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి బేసరిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇతను అన్నట్టు అంబేద్కర్ గారికి ఫోటో పెడితేనే అతను అంత వివక్ష చూపించారని చెప్తున్నారు. మాకు నిజంగా అడుగుతుంది ఒకటే, అంటే మేము ఇంత చిన్న చూపా, ఎంప్లాయీస్ అంటే చిన్న చూపా, ఒక దళిత ఉద్యోగి మీద ఇంత కక్షపూర్ సాధించగా చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఏం చేశారని? నిజంగా అక్కడ ఏమైనా తప్పు చేస్తే వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు చేయకుండా ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏ అధికారం మీకు నిజంగా ఎవరు పైనుంచి మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీకు అధికారులని ఎంప్లాయీస్ని మీరు ఇంత మానసికంగా వేధించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకలాగా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులను ఒకలాగా ఎందుకు ఈ వివక్ష గురవుతామని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి తీసుకోలేక చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురై చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటే ఇంకా ఈ వివక్షకి ఎంతవరకు మేము భరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. పండగలు లేవు, ఆదివారాలు లేవు, సెకండ్ సాటర్డే లేవు, ఏ విధమైన సెలవులు లేకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేక అధికారులే అతి ఉత్సాహం మీద ప్రభుత్వంలో మేము ర్యాంక్ తెచ్చుకోవాలి, మా జిల్లా ఈ ర్యాంకులో ఉండాలి, మా మండలం ఈ ర్యాంకులో ఉండాలి అని చెప్పి ఉద్యోగుల్ని ఎందుకు ఇంత మనోవేదన గురి చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మాకు ఇంకా నమ్మకం ఉంది, మా మీద ప్రభుత్వం అర్థం చేసుకొని న్యాయం చేస్తని ఇప్పటికీ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత ఎంప్లాయీకి ఇంత చిన్న చూపా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తక్షణమే స్పందించి ఆ అధికారి చెప్తున్నాడంట, నాకు ఎంత సపోర్ట్ ఉంది, నా పై అధికారులు కూడా నాకు మద్దతు ఉంది, నన్ను ఎవరు ఏం పీకలేడని చెప్తున్నాడంట. ఎందుకు ఉద్యోగం టచ్ చేస్తే ఏం పీకలేడం మేము చూస్తాం. ఇమీడియట్ గా తక్షణమే మా ఎంప్లాయీకి క్షమాపణ చెప్పి ఆ పై అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్. ఉద్యోగులపై దాడులు. ఈ మున్సిపల్ కమిషనర్ యొక్క బిహేవియర్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల క్రితం డిజీ గారికి ఈయనకి సంఘర్షణ జరిగి అక్కడ గొడవల్లో అక్కడ డిజీ గారితో కూడా ఆయన దుర్భాషలు ఆడి కొట్టి, ఆయన ఏదైతే ఆయన చేశాడో ఆయన తప్పు చేసాడని అందరికీ తెలుసు, కానీ బేషరతుగా డిజీ గారిని తీసేయడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఇంకో రెండో విషయం మీరు అడిగింది ఏంటంటే, మనకి ఈయన మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నా కూడా గత మున్సిపల్ కమిషనర్లతో కంపేర్ చేసుకుంటే ఈయన యొక్క ధోరణి నాకు పర్సనల్గా మహిళా ఉద్యోగులు కానీ మన ఉద్యోగులు కానీ చాలాసార్లు నువ్వు ఏం పీక్కుంటావు పీకో, నాకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది, రాజకీయంగా నాకు సపోర్ట్ ఉంది, ఉన్నతాధికారుల దగ్గర నాకు సపోర్ట్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అతను అంత బేషరతుగా చెప్తున్నాడంటే వెనకాల ఆయనకి ఎంత సపోర్ట్ లేకపోతే ఆయన అంత బేషరతుగా చెప్తాడు. కాబట్టి అయ్యా అందరినీ కూడా మేము చేతులెట్టి నమస్కరించి కోరుతున్నాం. మేము సచివాలయ ఉద్యోగులు అందరం కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కష్టపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే మేము ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి మేము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. మేము ఎంతో గౌరవంగా చేయాల్సిన మా ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మా ఉద్యోగస్తులను ఎంతలా బాధ పెట్టడం సమంజసం కాదు. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీకు దండం పెట్టి మేము వేడుకుంటున్నాం, ఈ సమస్యను మీరు నిలదొక్కాలి, ఈ సమస్య లేకుండా మమ్మల్ని పరిష్కరించాలి. ఈ కఠినాత్మైన ఈ మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడి నుంచి విధుల నుంచి బహిష్కరించాలి. అయ్యా మేము ఈ విధుల నుంచి ఆయన బహిష్కరించమని మేము వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగస్తుల యొక్క శాలరీ గురించి పైనుంచి సీఎం గారి దగ్గర నుంచి అయినా ఇతర ఉన్నతాధికారుల దగ్గర నుంచి అయినా కూడా ఎవరికి ఎటువంటి శాలరీ ఆపద్దని చెప్తున్నారు. అయినప్పటికీ ఒక ఉద్యోగికి మొన్న
2 రోజుల జీతం కట్ చేసి మరి ఆయన జీతం పెట్టడం జరిగింది. ఒక రోజు జీతం కట్ చేసి ఆయన జీతం పెట్టడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే ఆయన ఏదో అందులో ఉద్యోగస్తులు చూస్తున్నారంటే నేను ఏం చేస్తే అది నడుస్తుంది, నేను ఏం చెప్తే అది జరుగుతుంది అని చెప్పేసి ఆయన యొక్క ధోరణి ఉందండి. సో దయచేసి అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీ కాన్స్టిట్యున్సీలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే మీరు ముందుకు వచ్చి ఆయనకు మీరు కఠినమైన చర్యలు తీసుకుని ఆయన మీద యాక్షన్ తీసుకుంటారని మేము దయచేసి విన్నవించుకుంటున్నాం.